టోర్నమెంట్ విపరీతంగా జరిగేది. అంటే ఈ టోర్నమెంట్స్ మనకు ఓపెన్ టోర్నమెంట్స్ ఎక్కువ అవుతాయి. అంటే ఈ క్యాష్ అవార్డ్ టోర్నమెంట్ చేస్తుంటారు స్పాన్సర్ చేస్తూ. ఈ స్పాన్సర్ చేసిన టోర్నమెంట్లు కొన్ని స్మారక టోర్నమెంట్లు అలాంటి టోర్నమెంట్లు కూడా చేస్తుంటారు. ఈ పిల్లలకు ఏం జరుగుతుందంటే ఈ ఆడే వాళ్ళకు ఆ టోర్నమెంట్ ఆడడం వల్ల క్యాష్ అవార్డు, బెస్ట్ ప్లేయర్ అవార్డ్స్, బెస్ట్ ప్లేయర్ మనీ క్యాష్ ఇవ్వడం జరగడంతో వాళ్ళు ఏం చేస్తారు, అలా నాకు డబ్బులు వస్తున్నాయి కదా, నేను ఈ డబ్బుతో ఇంకా నేను మంచి షూస్ కొనుక్కుంటా. ఇప్పుడు మార్కెట్లో ఉన్న మంచి వాలీబాల్ షూస్ A6, మిజ్నో అండ్ అడిడాస్, నైకీ, అంటే ఎక్కువ A6 వాలీబాల్ని యూజ్ చేస్తారు. ఈ షూస్ కొనాలంటే మినిమం 3,000 నుంచి పైనే ఉంటుంది, 3,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. కానీ ఇక రూరల్ ఏరియాలో ఉండే పిల్లలకు 3,000 పెట్టి షూస్ కొనుక్కోలేరు కదా. సో ఈ టోర్నమెంట్ వల్ల కూడా వాళ్ళకు ఆ డబ్బు రావడంతో కూడా వాళ్ళు షూస్ కొనుక్కొని, అంటే బెస్ట్ ప్లేయర్లకు 3,000 4,000 వాళ్ళకి తోచిన ఆడియన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాంటి ఎంకరేజ్మెంట్ తగ్గింది, అంటే టోర్నమెంట్ జరగట్లేదు. సో ఈ టోర్నమెంట్ జరగాలి, ఇంకా పాత రోజులు రావాలి అంటే మనకు ఫస్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో కోచ్లను అపాయింట్ చేస్తే ఈ అన్ని హాస్టల్స్, డిస్టిక్ లెవెల్లో ఉన్న హాస్టల్స్ అన్నీ స్పీడ్ మూవ్మెంట్కి వెళ్ళిపోతాయి. పిల్లలకు యాక్టివ్గా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ ఓల్డ్ డేస్తోని అరే మాకు రిక్రూట్మెంట్స్ కూడా, ఇప్పుడు రిక్రూట్మెంట్స్ కూడా తగ్గిపోయినాయి, రిక్రూట్మెంట్స్ లేవు. 2018 నుంచి చాలా డౌన్ అయిపోయినాయి.